खुद बताएंगे वो क्यों है और कब निकलता है वो। और प्रभु ने क्या क्या किया उनके लिए जीवन में, भाई खुद बताएंगे। तेलुगु में बोलते ना भाई? बोलो। तेलुगु? हाँ, तेलुगु से हिंदी। ओके। ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాదేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. प्रभु जी ने जो समय दिया उसके लिए प्रभु को बहुत धन्यवाद देता हूँ। ఒక చిన్న మాట చదివి సాక్షిలోని ప్రవేశించాలని. కీర్తనల గ్రంథము 66వ కీర్తన. प्रभु के वचन में से एक बात पढ़कर हम फिर बाद में गवाही सुनेंगे। भजन संहिता 66वां अध्याय 66 16వ వచనం. 16 वचन। भजन 66 और उसका 16 वचन। దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. हे परमेश्वर के सब डरवयों आकर सुनो, मैं बताऊंगा कि उसने मेरे लिए क्या क्या किया है। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना करेंगे। మహాపరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు. महान परमेश्वर, जीवित परमेश्वर, आपको स्तुति धन्यवाद करते हैं। మధ్యాహ్న వేళ సమయంలో ప్రభా అయోగ్యుని అల్పుణ్ణి ఎందుకు పనికిరాని వాడిని प्रभु जी शाम की समय में చేర్చుము, आपकी क्रूस के आड़ में मुझे छिपा के रखिए। నన్ను బలపరచుము ప్రభా. प्रभु जी मुझे बल दीजिए। నా జీవితం పట్ల నువ్వు చేసిన కార్యానికి ఎంతో వందనాలు. मेरे जीवन में आपने जो काम किया उसके लिए मैं बहुत धन्यवाद करता हूँ। నాయన తండ్రి, నా స్థితిలో ప్రభా నాయన తండ్రి నన్ను చూచి నా పట్ల నువ్వు చేసిన గొప్ప కార్యాలకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. प्रभु जी जिस स्थिति में मैं पड़ा था उसको आपने देखा है और मेरे लिए काम किया, इसके लिए धन्यवाद करता हूँ। ప్రభా మరి బలహీనను ప్రభా నాయన తండ్రి నీ వాక్కుని మీరే నాయన తండ్రి దయచేసి వినుచున్న బిడ్డల్లో నీ శక్తిని నాయన తండ్రి నీ మాటల్ని నాయన తండ్రి కార్యరూపంలో మీరే సహాయం దయచేయము. प्रभु जी मैं कमज़ोर हूँ, आप ही अपनी वचन दीजिए। सुनने वाले के दिल में भी वचन के द्वारा आप ही बल और शक्ति देने के लिए प्रार्थना करते हैं। ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:19 వచనము నాయన తండ్రి వాగ్దాన పూర్వకంగా నమ్ముతున్నాను. फिलिपियों की पत्री 4:19 को वायदा के रूप में अपनाता हूँ। प्रभु जी నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయుదును. मुझे जो बल शक्ति देता है, उसके अंदर सामर्थ्य देता है, उसके द्वारा मैं सब कुछ कर सकता हूँ। ప్రభు మీరే సహాయం దయచేసి మహిమ పొందుకోమని प्रभु जी आप ही सहायता देकर महिमा पाने के लिए प्रार्थना करते हुए ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. हम ये प्रार्थना हमारे जीवित उद्धार करता प्रभु मसीह के नाम से मांगते, सुने और ग्रहण करें। आमीन। నా పేరు గౌరీ శంకరు. నేను రెహబోత్ ప్రేయర్ హౌస్ బిలాయ్ నుంచి మా యొక్క చర్చ్ ఎల్డర్స్ మరి డానియల్ బ్రదరు మరి మా యూత్తో కలిసి ఇక్కడ రావడానికి దేవుడు ఇచ్చిన సహవాసాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. मेरा नाम गौरी शंकर है। मैं भिलाई रेहबोत मंदिर से आया हूँ। मैं कुछ और भाइयों के साथ, डैनियल भाई के साथ और कोई अपने जवान बच्चों के साथ मैं इधर आया हूँ मीटिंग में। ఓకే, నా సాక్ష్యంలోనికి మరి వెళ్తున్నప్పుడు మరి కొన్ని విషయాలు దేవుడు నన్ను హిందూ కుటుంబంలో నుంచి పిలుచుకోవడం జరిగింది. भाई कहते हैं कि उनका जो परिवार है वो हिंदू परिवार, अन्य जाति के परिवार से प्रभु ने इनको चुन लिया है। మా ప్రాపర్ వచ్చి విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి. विजयनगर आंध्र प्रदेश में विजयनगरम जिला है, उसमें बोबिली करके एक नाम है, वहाँ की ये रहने वाले हैं भाई। మరి అక్కడ ఉండేటప్పుడు మేము హిందూ కుటుంబంలోని ఉండేవాళ్ళమి. అన్య జాతి స్థితిలోని మేము ఎల్లప్పుడూ కూడాను విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళమి. क्योंकि भाई पैदाइश हिंदू परिवार में हुआ था, इसीलिए मूर्ति पूजा करते थे, इसलिए अन्य जाति में वो रहते थे। సాతాను ఏ విధంగా అయితే నల్లగా ఉంటాడో అటువంటి నల్ల దుస్తులు వేసుకుంటూ ప్రతి సంవత్సరం శబరిమల అనే యాత్రకి మేము ప్రతి సంవత్సరం కూడాను 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెట్టి కుటుంబ సైతం వెళ్తూ ఉండేవాళ్ళమి. जैसे शैतान काला रहता है उसी तरह काला रंग के कपड़े पहनकर केरला में एक जगह है शबरीमलाई, वहाँ पर जाते थे परिवार के साथ, पैसा खर्च करके करीब 15,000 खर्च करके वहाँ जाकर वो पूजा पाठ सब करना जो करना करते थे। మా నాన్నగారు 5 సార్లు మాల వేస్తే ఎవరు ఎక్కువ సార్లు అయితే మాల వేస్తారో వారికి గురుస్వామి అనేసి అంటారు. उसमें ऐसा ये है कि वो काला कपड़े जो पहनते हैं, पहली बार, दूसरी बार, तीसरी बार, ऐसा 5 बार जो पहनता है
पांचवी बार जो पहनने वाला, छठवीं बार जो पहनता है तो वो गुरु बन जाता है। మరి వారికి ఒక మఠంలాగా ఒక ఏరియాని ఎన్నుకొని అక్కడ ఒక 40 మంది 50 మందికి ఆ గ్రూప్ లీడర్ కింద ఉంటూ ఉండేవారు. उनकी पिताजी इस तरह से 5 बार हो चुका है, वो गुरु बन गया है और वो जाके इस तरह से एक तंबू टाइप में वो लगा के उसमें वो गुरु है, उनके साथ चेले भी आ गए हैं, वहाँ पर पूजा पाठ सब चलता है। నన్ను 2 సార్లు ఈ శబరిమలకి తీసుకుని వెళ్ళారు. దీని యొక్క నియమము 40 దినాలు కాలుకి చెప్పులు వేసుకోకూడదు. ఇటువంటి స్థితిలోని విగ్రహారాధనలోని ఎదుగుతూ ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ ఉండేవారు. और भाई को भी अपनी पिताजी ने 2 बार वहाँ पर लेकर गए थे और उसमें ऐसा है कि चप्पल नहीं पहनना पड़ता है, उन दिनों में बहुत कठोर तरीके से वो सब करना पड़ता है। और भाई भी इस तरह से मूर्ति पूजा में लगे हुए थे। 40 దినాలు ఉల్లిపాయ అనేది ఏది కూడా తగలకూడదు. 40 दिन तक इस तरह से करना पड़ता। वो प्याज जो है उसको हाथ तक नहीं लगाना। నా జీవితంలో ప్రభు నా పట్ల ఎట్లా కార్యం చేశాడు అనే విధానంలోనికి మరి చెప్పాలని ఆశపడుతున్నాను. कैसे प्रभु ने भाई के जीवन में कहता है कि वो कैसे काम किया है उसको बताने की इच्छा रखते हैं। నేను 7వ తరగతి వరకు మరి చదివి ఉన్నాను. సరస్వతి శిశుమందిర్ అని బ్రాహ్మణ్ స్కూల్లో నేను చదివాను. 7वीं कक्षा तक उन्होंने सरस्वती शिशु मंदिर बोल के एक स्कूल है जो ब्राह्मण लोग चलाते हैं, उसमें ये लोग पढ़े हैं। బ్రాహ్మణ్ స్కూల్లోని ఎక్కువ కాస్ట్ కలిగిన వాళ్ళకి వాళ్ళు అక్కడ మరి అడ్మిషన్స్ ఇస్తే నేను కూడాను అందులోని మా యొక్క తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే శ్లోకాలు అన్నీ కూడాను దాంట్లో నేర్పిస్తూ ఉండేవారు. उस स्कूल में क्या करते हैं, जो ऊंचे कुल के लोग आते हैं, ब्राह्मण के लोग सब आते हैं और वहाँ पर बचपन से ही ये जो श्लोक है, संस्कृत की जो भाषा है वो सब सिखाते हैं। అయితే అవి నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు చదివితే నాకు వెర్రితనంగా కనబడతా ఉంటారు. भाई उधर जाते थे, वो सब सीख लिए हैं, तब वो समझ में नहीं आता था, अभी समझ में आता है कि वो पागलपन है। అవి ఒక్కొక్కసారి ఆ మాటలు వివరిస్తే కూడాను అది హాస్యాస్పదంగా కనబడతా ఉంటారు. उस वाक्य का जो उसके मतलब निकालते हैं तो भी वो हंसने लायक बन जाता है। అది సాంస్క్రిట్లో ఉంటా ఉంటుంది. वो जो है संस्कृत भाषा में रहता है। మరి ఇవన్నీ కూడా 7వ తరగతి నేను చదువుతున్న సమయంలో మా అమ్మగారు, నేను 9వ సంవత్సరం వయసులో ఉండినప్పుడు మా అమ్మగారు చనిపోయారు. जब भाई 9 साल के थे उनकी माताजी गुजर गए थे और ये सब बातें जो हो रहा है 7वीं कक्षा में जो हो रही है। మరి 9వ క్లాసులో మరి 9 సంవత్సరాలు ఉండినప్పుడు మా అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చాలా చిన్నవాళ్ళమే. మా నాన్నగారు చూసి చిన్నపిల్లలకి తోడుగా ఉండాలని మా నాన్నగారు 2వ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. और 9वीं कक्षा में जब ये थे, उनकी माताजी गुजर गए थे, पहले में गुजर गए थे, इसीलिए 9वीं कक्षा में जब वो आए थे तो पिताजी ने सोचा कि इनके बच्चों को देखभाल के लिए कोई तो भी चाहिए, इसीलिए दूसरा शादी उन्होंने कर ली। మరి 9 సంవత్సరాల వయసులో మా అమ్మగారు చనిపోయిన తర్వాత 2వ వివాహం చేసినప్పుడు మా అమ్మ మరి స్టెప్ మదర్ ఏదైతే మా పిన్ ఉందో ఆమె సమంగా మా నాన్నగారు ఉండేటప్పుడు బాగా చూసుకునేది. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కష్టాలు ఇబ్బందులు అట్లా పెడుతున్నప్పుడు నేను చాలా బాధపడుతుండేవాడిని. 9 साल की उम्र में जब पिताजी ने दूसरा शादी की है, उस समय में क्या हुआ कि जो नई माता आई है, दूसरी माता, वो क्या करती थी, पिताजी के सामना तो अच्छा करती थी व्यवहार, लेकिन जब वो जाते थे उसके बाद फिर उसका रूप बदल जाता था, दुख देना शुरू करते थे। నాకు తల్లి ప్రేమ అనేది చిన్నప్పటి నుంచి తెలిసేది కాదు. बचपन से ही माता का प्रेम क्या है मुझे नहीं मालूम। అయితే ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు 7వ తరగతి నేను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయాను. ऐसी परिस्थिति में क्या हुआ, 7वीं कक्षा में भाई एक परीक्षा में फेल हो गए। మరి అది ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా సరిగ్గా సమాధానం ఉండేది కాదు. घर में भी शांति नहीं रहती थी। మేము వారానికి 7 రోజులకి 7 యొక్క విగ్రహాలను మొక్కుతూ ఉండేవారు. 7 दिन, हफ्ते में 7 दिन, हर एक दिन एक एक करके 7 मूर्तियों की पूजा वो करते थे। సోమవారం మొదలుకొని శనివారం వరకు ఒక్కొక్క విగ్రహాన్ని మొక్కుతూ ఉండేవారు. सोमवार से लेकर शनिवार तक एक एक दिन एक एक मूर्ति को वो दंडवत करते थे। అవేవి కూడా నా కుటుంబంలో కానీ నా జీవితంలో కానీ ఎటువంటి కార్యం చేయలేదు. वो सारी मूर्तियों को दंडवत करने से ना तो वो मूर्ति कुछ भी काम उनके घर में या दिल में नहीं कर पाया। అయితే నేను 7వ తరగతి ఫెయిల్ అయిపోయిన తర్వాత నేను ఒకటి నిర్ణయించుకున్నాను, నాకు ఇంటి దగ్గర సమైన ప్రేమ లేదనేసి ఇంటి నుంచి పారిపోయాను. 7वीं कक्षा में जब उन्होंने फेल हो गया, इनको मालूम हो गया कि घर में प्रेम नहीं है, सोच लिया कि घर में रहना बेकार है, इसलिए घर से भाग गए। నేను 13 సంవత్సరాల వయసులో ఉండేటప్పుడు మరి ఇక్కడ కూర్చున్న ముందు ఫ్రంట్లో ఉంటున్న ఏ విధంగా అయితే ఉన్నారో అట్లా 13 ఇయర్స్ ఓల్డ్లోని నేను ఇంటి దగ్గర నుంచి పారిపోయి విజయవాడ ప్రాంతానికి చేరుకున్నాను. మా ఊరి దగ్గర నుంచి విజయవాడ ప్యాసింజర్ అని ఉండేది, ఆ ట్రైన్ ఎక్కి విజయవాడకి తెల్లవారు చేరుకున్నాను. करीब 13 साल की उम्र में, जैसा ये लड़के लोग अभी बैठे हैं सामने, ऐसा उस समय में क्या हुआ, जवान के रूप में घर से के पास से एक ट्रेन जाती थी विजयवाड़ा, इसलिए ट्रेन चढ़कर घर से भागकर विजयवाड़ा पहुंच गए। నేను విజయవాడ రైల్వే స్టేషన్లోనే 2 రోజులు గడిపాను. 2 दिन विजयवाड़ा रेलवे स्टेशन में ही भाई वहाँ पर रहा था। అక్కడ కూడా కొంతమంది నాలాంటి పిల్లలు తిరుగుతూ ఉండేవారు.
ऐसे ही कुछ लोग जो है घर से भागे हुए लोग, उधर बच्चे लोग कुछ लोग घूम रहे थे। వాళ్ళు కొన్ని వాటర్ బాటిల్ పట్టుకుండేవారు, ఖాళీ వాటర్ బాటిల్స్. वो लोग क्या करते, काली पानी का बाटल पकड़ते थे। అయితే వారితో పాటు నేను వెళ్తే రైల్వే స్టేషన్ దగ్గరలోనే నవజీవన్ హాస్టల్ అని ఒక క్రిస్టియన్ హాస్టల్ ఉండేది. वहाँ उनके साथ जाने से रेलवे स्टेशन के पास में नवजीवन नाम के एक क्रिश्चियन हॉस्टल वहाँ पर था। అనాథ పిల్లల కొరకు ప్రత్యేకంగా వారి ఇటువంటి అనాథ పిల్లలు మరి ఏ విధంగా అయితే ఉన్నారో అటువంటి వారు అందరినీ చేరదీసి వారు ఆహారం పెడతారు, మరి అక్కడ పడుకోవడానికి స్థలం ఇస్తారు. जैसे ऐसे अनाथ होते थे, अनाथ बच्चे होते थे, उनके लिए वो ऐसा एक स्थान था, उसको वो लोग क्या करते थे, वहाँ पर बच्चों को ले आके उनको खाना खिलाते थे और सोने के लिए जगह देते थे। మరి ఇక్కడున్న రైల్వే స్టేషన్ ఉంటున్న ఆ పిల్లలతో పాటు నేను కూడా ఆ నవజీవన్ అనే హాస్టల్లోనికి వెళ్ళడం జరిగింది. इस तरह से भाई ने भी क्या किया, वो अनाथ बच्चों के साथ वो हॉस्टल में पहुँच गए थे। వారు భోజనం పెట్టే ముందు ప్రార్థన చేసేవారు. उन लोगों ने क्या किया, खाना देने के पहले प्रार्थना किए थे। నేను ఆకలితో ఉండేవాడిని, ఏదైతే అవుతుంది అనేసి కళ్ళు మూసుకుండేవాడిని, కానీ నేను ఎక్కువగా నమ్మేవాడిని కాదు యేసు ప్రభుని. और भाई क्या करते थे, भूख लग रहा था, खाना के लिए गए हैं इसलिए, लेकिन प्रार्थना के ऊपर मन नहीं लगता, लेकिन भूख लग रहा है इसलिए वहाँ जाके आंख बंद करते थे। प्रभु यीशु मसीह के विश्वास तो नहीं था। ఇట్లానే నా జీవితము అట్లా గడుపుతూ హాస్టల్కి అలవాటు పడిపోయాను. इस तरह से जीवन बिताते हुए उस हॉस्टल में जाना आना आदत पड़ गई। ఏదైనా డబ్బులు కావాలనంటే హోటల్లో పనిచేసేవాడిని. कुछ का पैसा चाहिए तो होटल में जाके कुछ काम करते थे। హోటల్లోని ఉదయం నుంచి సాయంత్రం పని చేస్తే ఆ డబ్బులు వస్తే మరి ప్లాట్ఫామ్ మీద పడుకోవడము, మరి సినిమా థియేటర్కి వెళ్ళడం, ఇట్లా వెళ్తూ ఉండేవాడిని. दिन भर काम करने से कुछ पैसा मिलता है, होटल में काम करने से उस पैसा से खाना खा लेने का और प्लेटफॉर्म में जाके रेलवे स्टेशन में सोने का, सिनेमा जाने का, इस तरह का जीवन था। ఏ దినాన్నైతే నా దగ్గర డబ్బులు లేవో అటువంటి సందర్భంలో ఈ నవజీవన హాస్టల్ అనే దాంట్లోనికి వెళ్తూ ఉండేవాడిని. जब पैसा नहीं मिलता है, पैसा जेब में नहीं रहता है, तब ये नवजीवन मसीह का हॉस्टल जो है वहाँ पर खाने के लिए जाया करते थे। అయితే నేను 3.5 సంవత్సరాల వరకు నా జీవితాన్ని ఇట్లానే గడిపాను. తిరగలేని ప్రాంతం లేదు, అన్ని ప్రాంతాలు కూడా రైల్లోని ఉచితంగా టికెట్ తీయకుండా వెళ్ళిపోండేవాళ్ళని. ऐसे ही 3.5 साल तक हर एक जगह, मतलब रेल में टिकट तो खरीदना नहीं, हर एक रेल में चढ़कर जाने का, पूरे जगह में घूम चुका हूँ। మరి గోవాలో కూడాను మరి చూడండి, అక్కడ మరి ఆ యొక్క బీచ్ దగ్గర మరి రెడ్ లైట్ ఏరియా ఉంది, అక్కడ కూడాను ఆ ప్రాంతంలో కూడాను కొన్ని దినాలు అక్కడ గడపడం జరిగింది. और इसी तरह से गोवा तक पहुंच गए हैं, वहाँ पर भी जो खराब जगह है वहाँ पर जाके भाई वहाँ पर भी समय बीता है। మరి అంతేకాదు నా జీవితంలోని ప్రభువు అనేక మార్లు కలుస్తూ ఉండేవాడు, యేసు ప్రభు యొక్క మాటలు వింటూ ఉండేవాడిని, కానీ అవి ఎప్పుడు కూడా నా జీవితంలోని ఈయనొక దేవుడే అనేసి నమ్ముకుండేవాడిని, కానీ ఈయనలో కార్యాన్ని నేను ఎప్పుడు కూడా రుచి చూచి ఎరగలేదు. इस तरह से जब भिन्न भिन्न जगहों में जाते थे, प्रभु यीशु मसीह के बारे में सुनने को मौका मिलता था और प्रभु यीशु के बारे में कुछ लोग आके बताते थे, लेकिन कभी उसको दिल में नहीं लिया, इसी कारण वो काम कुछ भी अंदर नहीं हुआ। నాతో పాటు ఎక్కడికి రైలుకి వెళ్ళినా సరే ఆ రైల్లో రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో వాటర్ బాటిల్ కలెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళమి. ఆ డబ్బులకి ఒక్కొక్కటి అమ్మి ఆ డబ్బులతో వచ్చి ఆహారం తింటూ ఉండేవాళ్ళమి. इस तरह से बच्चे, जब ये बच्चे थे जो रेल में जाते थे, तो जो खाली पानी का बाटल होता था जो लोग छोड़ते थे, उसको ले इकट्ठा करके उसको बेचना, जो पैसा उससे मिलता है उससे पेट भरना। 3.5 సంవత్సరాలు నా జీవితంలో ఇదే స్థితిలో ఉంటూ ఉండేవాడిని. 3.5 साल तक भाई के जीवन में इस तरह का जीवन था। రాత్రి సమయంలోని పడుకునేటప్పుడు మాత్రము నాలోని ఒక అనుకోలేని దుఃఖము నాలోని వస్తూ ఉండేది. रात के समय जब सोने का समय आता है, उस समय में बड़ी दुख दिल में आता था। ఉదయం అంతా నా బాధ మర్చిపోండేవాడిని, నవ్వుతూ ఉండేవాడిని. రాత్రి వచ్చేసరికి ఎందుకు నా జీవితంలోని ఇట్లా జరుగుతూ ఉంది అనే ఒక వేదన నాలోని కలుగుతూ ఉండేది. दिन भर तो कैसे भी समय निकल जाता था, खुशी हंसता था मैं, लेकिन रात के समय में अकेला हो जाता, तब लगता था क्यों मेरा जीवन ऐसा चल रहा है, दुख होता था। నా కుటుంబంలో నాకు తల్లి ప్రేమ లేదు, నా ఇంటిని విడిచిపెట్టాను, చాలా దూరం 3.5 సంవత్సరాలు ఉన్నాను. ఒకవేళ ఇప్పుడు నేను వెళ్తే వాళ్ళు నన్ను చేర్చుకుంటారా, అట్లానే నా ప్రశ్నతో దూరంగానే జీవిస్తూ ఉన్నాను. और घर से मैं निकल गया हूँ, 3.5 साल तक बाहर रह गया हूँ, माँ का प्रेम नहीं है, घर में कोई देखभाल करने वाला नहीं है, शायद अगर मैं वापस जाता हूँ तो क्या वो लोग वापस मुझे स्वीकार करेंगे। इस तरह से बहुत सारे सवाल जीवन में रहता था। ఇట్లాంటి పరిస్థితిలో నేను ఉండేటప్పుడు నా జీవితంలో అనుకోలేని ఒక సంఘటన జరగడం జరిగింది. ऐसी परिस्थिति में जब गुजर रहे थे, अचानक एक ऐसी घटना जीवन में हुई। నేను మరలా విజయవాడ ప్రాంతానికి వచ్చి విజయవాడలో ప్లాట్ఫామ్లో పడుకొని ఉన్నాను. वापस विजयवाड़ा आकर प्लेटफॉर्म में वो सो रहे थे। పడుకునేటప్పుడు సగం రాత్రి 12 అయ్యేసరికి పోలీసులు వచ్చి నన్ను లేపినారు.
रात के बीच रात में 12 बजे पुलिस वालों ने आके भाई को उठाया। నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగారు. कहाँ से आया करके पूछा। సార్ నేను ఇక్కడే ఉంటాను, నవజీవన్ హాస్టల్లో నేను ఉంటానంటే, లేదు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరు నీ ఊరు ఏంటి చెప్పు అనేసి అన్నారు. उन लोगों को भाई ने बताया मैं नए नवजीवन हॉस्टल में रहता हूँ। तो उन्होंने कहा ऐसा नहीं है, तुम कहाँ से आया, तुम्हारा नाम क्या है, सब पूछने लगे। నేను ఆ అడ్రస్ ఇస్తే వాళ్ళంతా రాసుకుని నీ ఇంటికి నేను పంపిస్తాను అనేసి వారు తీసుకుని వెళ్ళి నన్ను జైల్లోని పెట్టేశారు. उन्होंने भाई का पूरा एड्रेस ले लिया है। फिर उन्होंने कहा है कि हम लोग तुमको अपने घर भेज देंगे, ऐसा बोलकर ले जाके जेल में बंद कर दिए। నాకంటే 18 మంది అక్కడ ఉన్నారు. उसके पहले ही जाते के देखने से 18 लोग ऑलरेडी वहाँ पे उस जेल में बैठे हैं। దాంతోపాటు నన్ను కూడా ఒకళ్ళు కలిపినారు. और भाई 19 का व्यक्ति के जैसा उनके साथ जाके मिल गया। రాత్రి కొంచెం ఆహారం కింద మరి ఒక పొట్లం తీసుకుని వస్తే అది తినేసి అక్కడ పడుకొని ఉన్నాం. रात के समय में कुछ खाने के लिए उन्होंने कुछ लाया है, उसमें पेपर में ला के दिया है, उसी को खाकर उधर सो गए थे। అంతే ఉదయాన్నే వచ్చేసరికి మా పేర్లు లిస్ట్ అంతా రాసుకొని ఉదయం ఒక పెద్ద వ్యాను, జైలు వ్యాను మా ఆ జైలు ముందుకు రావడం జరిగింది. और सुबह के समय में सबका नाम पता सब लिखकर उन्होंने क्या किया, वो जेल का एक बड़ा गाड़ी आके उधर खड़ी हुई। రెండిట్లకి సంఖ్యలు వేస్తున్నారు. నేను ఎందుకు సార్ నేనేం చేయలేదని అంటే వాళ్ళు ఏమి అనట్లేదు. ఆ 2 చైన్లు వేశారు. నేను ఏడవడం మొదలు పెడుతున్నాను. उन लोगों ने बोला, भाई ने बोला मैंने कुछ भी नहीं किया। फिर भी उन्होंने क्या बेड़िया में बांध करके और वो संकल लगा के उसको लेके जा रहे हैं और भाई रोने लगे। అందరూ 18 మందితో నన్ను కూడా ఎక్కించారు. నేను కూడా జైల్లో నుండి ఒకటే ఏడుస్తున్నాను, నా జీవితం ఎందుకు ఇట్లా అవుతూ ఉంది. और सारे 18 लोगों के साथ इस तरह से भाई को भी उनके जेल में जाना पड़ा और ये रो रहे हैं और सोचने लगे कि क्यों मेरा जीवन ऐसा हो रहा है। ఇట్లా ఏడుస్తున్నాను. వాళ్ళు ఆ యొక్క విజయవాడ ప్రాంతంలో రింగ్ రోడ్ అని న్యూ కాలనీ అనే ఏరియాలోని మరి అక్కడ ఒక పెద్ద చిల్డ్రన్స్ జైలు అనేసి ఒకటి ఉండడం జరిగింది. దాంట్లో మాకంటే 75 మంది ముందుగానే ఉన్నారు. वहाँ पे विजयवाड़ा में रिंग रोड में एक जेल खाना है जिसमें इस तरह के लोगों को या कैदियों को, बच्चों को वहाँ पर वो लोग रखते हैं। ऐसी जगह में इसके पहले ही 70 लोग हैं, वहाँ पर इनको लेके जा रहे हैं। ఆ 18 మంది మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి మా యొక్క వస్త్రాలన్నీ తీసి వారి యొక్క నిక్కర్లు వేసి మాకు ఆ తల వెంట్రుకల్లోని మధ్యని మాత్రం వెంట్రుకలు ఉంచారు. చుట్టుపక్కల అంతా కూడా ఆ యొక్క వెంట్రుకలన్నీ కూడా కట్ చేసేశారు. वहाँ जाने के बाद उन्होंने क्या किया, अपना कपड़ा उतार कर जेल का कपड़ा पहनाया और बाल पूरा काट दिए। सिर्फ सेंटर में ऊपर में थोड़ा बाल रखे हैं और उधर वो कैदियों के जैसा उनमें मिला दिए हैं। నేను ఏడవడం మొదలు పెడతా ఉన్నాను. भाई उधर रोने लगे हैं। నా జీవితంలోని ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే ప్రశ్న కనబడుతూ ఉండేది. और हमेशा ये सवाल आता है कि मेरा जीवन में क्यों ऐसा हो रहा है। అయితే ఈ 18 మందిలోని ఒక వ్యక్తి మాత్రం నవజీవన్ హాస్టల్లో నుంచే ఒక వ్యక్తి వచ్చాడు. అతను దేవుని నమ్ముకునే వ్యక్తి. नवजीवन हॉस्टल में से एक व्यक्ति उधर मिला था। वो व्यक्ति जो है प्रभु के ऊपर विश्वास किया, वो व्यक्ति भी इन लोगों के साथ शामिल होकर आया। మేము వెళ్ళేటప్పుడు ఆ 75 మందికి మేము కొత్త వాళ్ళమే, మమ్మల్ని ఏడిపిస్తూ ఉండేవారు, కొడుతూ ఉండేవారు. ఏదైనా వాళ్ళు పాలు ఇస్తారు, గుడ్డు ఇస్తారు, మేము పాలు తాగేసి గుడ్డు దాచిపెట్టి ఉంచాలి, లేకపోతే వాళ్ళు మమ్మల్ని కొట్టేవారు. इनके पहले जो 70 लोग जेल में चले गए थे, इनसे पहले वो रहते थे, इसीलिए ये लोग बाद में आया तो इनको वो लोग मारते थे, इनके साथ मजाक करते थे। उस जेल में दूध और अंडा मिलता था, दूध इनको पीने को मिलता है, लेकिन अंडा बचा के वो पहले का 70 पहले खदी है उनको देना पड़ता है। ఒకవేళ లేకపోయినప్పుడు వాళ్ళు కొడుతూ ఉండేవారు. अगर नहीं देने से वो लोग मारते हैं। ఇటువంటి స్థితిలోని 15 రోజుల వరకు ఆహారం తినే విషయంలోని అన్నిట్లో కూడా నేను చాలా మరి 4 గోడల మధ్యలో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉండేవాడిని. ఆహారం తిని ఉండేవాడిని కాదు. इस तरह से वहाँ पर 4 दिन रहना पड़ा और 4 दिन 4 दीवारों के बीच में रहते रहते ऐसा लगा कि खाना भी नहीं खाते थे, रोते रोते रहते थे। అది మరి 75 మంది కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క కేసులో వచ్చారు. కొంతమంది దొంగతనం చేసి, కొంతమంది మర్డర్ చేసి, కొంతమంది नाना విధాలుగా చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కేటగిరీలో వాళ్ళతో ఉండేది. वहाँ पर 75 लोग रहते थे। वो लोग ऐसे लोग हैं कि कोई अपना अलग अलग काम, मतलब किसी ने हत्या किया, किसी ने चोरी किया, इस तरह के गलत काम करके वो जेल में आके बंद हुए हैं। తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ప్రతి వాయిదాకి వాళ్ళతో సంతకం పెట్టించుకొని వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళ తల్లిదండ్రులు శనివారం కలుస్తూ వెళ్ళేవారు. నాకు మాత్రం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. हर शनिवार के दिन उनकी माता पिता आते थे, उनके लिए जो कोर्ट में केस चलता है उसके लिए वो आके उनका हस्ताक्षर वगैरह लेते थे और बात करते थे, जाते थे। लेकिन भाई के लिए देखने के लिए कोई नहीं आता था। నా కేసు ఏంటంటే నేను ప్లాట్ఫామ్ కేసులో నన్ను అరెస్ట్ చేశారు. भाई का केस क्या है, प्लेटफॉर्म में सोता था इसलिए इनको पकड़ के लेकर गए। ఒకవేళ నా తల్లిదండ్రులు వస్తే నన్ను విడిచిపెట్టేస్తారు. माता पिता आने से इसको छोड़ देते। నేను ఈ విధంగా 6 నెలలు ఆ జైల్లోనే అట్లానే గడుపుతూ ఉన్నాను. 6 महीने तक इस जेल में इसी तरह रहना पड़ा। మరి నేను నమ్ముకున్న ఏ దేవుడు కూడా నాకు సహాయం చేయలేదు.
जिस परमेश्वर के ऊपर मैंने विश्वास किया उन लोगों में से कोई भी आके मुझे सहायता नहीं किया। ప్రభు నా జీవితంలో ఎట్లా కార్యం చేశాడంటే అక్కడ ఉన్న 75 మందిలోని ఒక కుర్రోడు మాత్రము ఆ నవజీవన హాస్టల్ నుంచి వచ్చే కుర్రోడు 12 గంటలకి అతను ప్రార్థన చేస్తూ ఉండేవాడు. और एक ये लड़का ऐसा है जो नवजीवन हॉस्टल से जो आया था, सारे 75 लोग में से एक अकेला यही लड़का है जो रात को 12 बजे तक वो प्रार्थना करता था। ఎక్కడికి వెళ్ళిన యేసు ప్రభు గురించి మాటలు వింటూ ఉండేవాను కానీ అవి ఎప్పుడు కూడా నా హృదయంలో కార్యం చేయలేదు. इधर उधर जाने से प्रभु यीशु मसीह के बारे में सुनने को मिलता था, लेकिन वो मेरा दिल में मैं लिया नहीं, इसलिए काम नहीं किया। నేను ఎక్కువగా ఈయన కూడా ఒక దేవుడే అనేసి అనుకునేవాడిని కానీ మరి నేను ఎప్పుడు కూడా ఆయన ఒక కార్యాన్ని ఎప్పుడు కూడా గుర్తించలేదు. मैं सोचता था कि सारे भगवानों में प्रभु यीशु मसीह भी एक भगवान है, इसीलिए वो भी उनको भी ऐसा सराहना चाहिए, इससे ज़्यादा मैं उनके बारे में सोचता नहीं था। అయితే ఈ 12 మందికి లో చేస్తున్న 12 గంటలకు చేస్తున్న ఆ యొక్క వ్యక్తితోని నాకు ఒక మంచి సహవాసం ఏర్పడడం జరిగింది. ये प्रार्थना करने वाला व्यक्ति के साथ मेरा संबंध अच्छे रीति से जुड़ गया। ఒక మాట అంటారు, ఒక చెడ్డోడు అంటే ఒక మంచోడితోని 6 నెలలు సహవాసం చేస్తే మంచోడు చెడ్డోడైనా అయిపోవాలి, చెడ్డోడు మంచోడైనా అయిపోవాలి. साधारण रीति से ये कहावत है कि एक बुरा व्यक्ति अच्छे व्यक्ति से साथ मिलने से बुरा व्यक्ति अच्छा बन जाता है या अच्छा व्यक्ति भी बुरा बन सकता है। 6 మంత్లోనే జరగాలి కార్యం. 6 महीने में ये हो सकता है। నా జీవితంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తితోని పని చేయడం ఇవన్నీ చేస్తున్నప్పుడు అతను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కూడా అతని దగ్గర కూర్చు ఉండేవాడిని. मैं उस व्यक्ति के साथ मिलने के बाद इस तरह से रहते रहते जब वो प्रार्थना करता था मैं भी उसके साथ रहता था। మరి నేను ఇన్ని దేవుల్ని మరి మొక్కాను కానీ ఎవరు కూడా నాకు నా యొక్క కష్ట పరిస్థితుల్లో ఇబ్బంది పరిస్థితుల్లో ఎవరు కూడా నన్ను ఆదుకోలేదు. कई मूर्तियों को मैंने दंडवंत किया, परमेश्वर करके माना, लेकिन उनमें से कोई भी आके मुझे सहायता नहीं किया। అయితే ఈ వ్యక్తి యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు నాలోని ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు అతను కూర్చు ఉండేవాడిని. నువ్వు కూడా ప్రార్థన చేయమంటే నాకు ఆ సమయంలో ప్రార్థన చేయడం కూడా రాదు. जब वो व्यक्ति प्रार्थना करता था भाई जाके उनके साथ बैठते थे और वो बोलता था तुम भी प्रार्थना करो, और बोलते ये इनको तो प्रार्थना करना आता नहीं है। అట్లా ఉంటుండగానే ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు మరి అతను కేసు అయిపోయిన తర్వాత అతను తన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ऐसे रहते रहते क्या हुआ कि उनके माता पिता के उनके ऊपर जो केस था वो केस पूरा हो गया, उसको जेल से छुटकारा मिल गया, वो निकल गया। అయితే అతని తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయారు. నేను మాత్రం ఆ వ్యక్తి చెప్పాడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అన్నాడు. तब वो व्यक्ति जाते जाते कहा है तुम प्रार्थना करो, परमेश्वर जरूर तुम्हारा सहायता करेगा। అయితే ఆ వ్యక్తి అనే మాటలు నేను అనుకున్నాను, ఇన్ని దేవుల్ని నేను మొక్కాను, ట్రై చేశాను కదా, యేసు ప్రభువును కూడాను నేను అనుకున్నాను, ఒక వాయిదా పెట్టుకున్నాను, నువ్వు నిజమైన దేవుడు అయితే జైల్లో నుంచి నన్ను మరల మా ఇంటికి పంపించు, అప్పుడు నేను నిన్ను నమ్ముతాను అనేసి ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. और जब वो भाई निकलने के बाद अपना भाई इन्होंने क्या सोचा है कि मैंने सारे मूर्तियों को भगवान करके माना है, चलो अब मैं प्रभु यीशु मसीह को मान लेता हूँ और मैं प्रार्थना करूँगा, ये कहकर कि मेरे जो अगला वायदा जो आने वाला है उसमें मेरे को प्रभु इस जेल खाना से छुड़ा लेना, तब मैं मानूंगा ये सच्चा परमेश्वर है। నువ్వు నన్ను ఏ విధంగా ఈ జైలు నుంచి నన్ను బయటికి తీసుకుని వెళ్తే నేను నమ్ముతాను నువ్వు నిజమైన దేవుడు అని అనేది నాకు ఉన్న ఒక డౌట్, ఒక షరతుతోని నేను ప్రభువుని ఈ విధంగా అడుగుతూ ఉండేవాడిని. प्रभु के सामने इन्होंने एक शर्त रख दिया, अगर आप सच्चे परमेश्वर है तो मेरे को जेल से छुड़ा लो, इस तरह का प्रार्थना इन्होंने किया। యేసు ప్రభు గురించి ఎక్కువగా నాకు తెలిసేది కూడా కాదు, प्रभु यीशु मसीह के बारे में ज़्यादा मालूमात भी नहीं है। అయితే ఈ విధంగా అనుకున్న సమయంలో 6 నెలలు జైలు అయిపోయిన తర్వాత ఈ జైళ్ళు కూడాను రాజమండ్రి, ఏలూరు, విజయవాడ ఇట్లా జైళ్ళు చాలా దగ్గర ఉన్నాయి. నన్ను ఇప్పుడు విజయవాడలో 6 నెలలు అయిపోతే ఈ బ్యాచ్ని అంతా కూడా వేరే ఏరియాకి పంపిస్తారు. और वहाँ पर क्या हुआ, इस तरह से प्रार्थना करने के बाद उस वहाँ जिस जगह पे भाई रहते थे आजू बाजू में भी और भी राजमंड्री और येलूरू उस तरह के जगह में भी और भी जेल खाने हैं। इनका रूल क्या है, कुछ दिन रहने के बाद इधर से निकाल के बच्चे लोगों को अलग अलग जेलों में घुमाते। అయితే నాది 6 నెలలు డ్యూరింగ్ పీరియడ్ ఆ యొక్క టైంలోని జైలు వార్డెన్ నన్ను పిలిపించి అంటూ ఉన్నాడు, నీ అడ్రస్ ఇంటికి పంపిస్తున్నా